ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధమైన తండ్రి, నాయన వందనాలు. మరి చర్చి కొన్ని పనుల విషయాలు ప్రభావ తండ్రి నాయన చేయలేకపోతున్నాం తండ్రి, క్షమించమని ప్రభావం రక్తుల కడిమని శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. అంధకార ద్రాత్మ దుష్ట సైతాన్ని చీకటి శక్తులను యేసునామములో గద్దిస్తున్నాం. గద్దించుకొని ప్రభావ రోమపత్రిక ధ్యానాలు జ్ఞాపకం చేసుకోమని ప్రభావ తనను దిగి వచ్చి నన్ను బోరే వాడుకోమని అత్యధికమైన వాక్య ప్రత్యక్షత అనుగ్రహించమని కృపజూపమని చదువుతున్న బిడ్డకి తోడమని కరెంటు మీ స్వాధీనంలో ఉంచుకోమని మంచిగా ప్రభావ తండ్రి రికార్డ్ అయ్యేటట్టు ప్రభుత్వ ఉపదేశాలను ప్రసంగం అంధకార దుష్ట శక్తులను లయపరచమని రోగులుగా ఉంటున్న వారికి స్వస్థత దయచేయమని దయ్యములతో మాంత్రిక శక్తులతో పీడింపబడుతున్న వారికి విడుదల దయచేయమని అందరికీ వినగల శివ విగ్రహం గల హృదయం వాక్య ప్రత్యక్షత నాకు మాకు వాళ్ళకు అనుగ్రహించు. యేసు ప్రాణాలు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రోమపత్రిక 5 మంచిది. రోమీలకు రాసిన రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం అక్కడ నుండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. గనుక మరి మనము ఒక మాట అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవునిలో ఉన్న దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మరి మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. కుమ్మరించడం అంటే తెలుసు కదా, ఇప్పుడు ఓ బకెట్లో నుంచి ఓ బకెట్లో వదిలి దాని నుంచి తీంటకత్తాయి. అట్లా దేవునిలో ఉన్న ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడ్డది. గనుక నేను మరి పోయిన వారంలో చెప్పిన కదా, ఈ చదువుడు అవసరం లేదు కానీ రోమ 13:10 అక్కడ ఏమని ఉందంటే ప్రేమకు నిరూపణ ఏముంది? ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు చూడండి, చాలా మంది గొప్పలు చెప్పుకుంటారు. వాళ్ళు గొప్పలో కాదో అదంతా దేవుడికి, కానీ చాలా మంది గొప్పలు చెప్పుకుంటారు. చాలా మంది ఇతరుల సేవకుల మీద కానీ ఇంకా లేకపోతే విశ్వాసుల మీద కానీ బాగా అసూర్య పెట్టుకుంటారు. అంటే నిష్కారణంగా కారణమే లేకుండా కొంతమంది అసూర్యపడతారు. కొంతమంది మరి బింకవులు గర్వించడం, గొప్పలు చెప్పుకోవడం. అయితే బైబుల్ చెప్తాంది ఇది కూడా ప్రేమ లేదనటానికి నిరూపణే అని మనకు లేఖనాల ద్వారా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ మొదటి కొరింథీ పత్రిక మరి మనం మొదటి అధ్యాయం అనుకుంటాం, మొదటి నుంచి చదివితే అక్కడ మనకు లేఖనం ఏం చెప్తుందో చూద్దాం. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును కొరింథీలో ఉన్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే. 13వ అధ్యాయం మొదటి నుండి మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగేడు కంచును గనగనలాడు తాళమునై ఉండు. అది తర్వాత ఇప్పుడు అది మన అంశం కాదు.
ప్రవశించు కృపావరములు కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వెరుతుడు. సరే, నేను దీని మీద చెప్పిన కాబట్టి ఇప్పుడు ఏం చెప్పా, బీదల కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము ఇక్కడనండి, ఇది మన అంశము. ఇక్కడ మనం ఇక్కడి వాక్య భావాన్ని తీసుకుందామా. ప్రేమ దీర్ఘకాలం సాధించు. ఇప్పుడు అది కూడా చెప్పు, నేను అది ముందుగా పక్కకు పెడదాం. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, మత్సరపడదు. చాలు. గనుక ప్రేమ ఒక వ్యక్తిలో ఉంటే నీకు ఏ వ్యక్తి మీద కూడా మత్సరపడడం లేక అసూయ అనేది ఉండదు. ఇది ప్రేమ కలిగి ఉన్న వ్యక్తి గుణం. నేను మొన్న ఏం చెప్పినా, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. మొదటి విషయం, నీలో దేవుని ప్రేమ ఉంటే నీ తోటి సేవకునికి నువ్వు కీడు చేయలేవు, విశ్వాసులకు చేయలేవు, విశ్వాసులు పాస్టర్లకు చేయలేరు, పాస్టరు విశ్వాసులు కలిసి అన్యజనులకు చేయలేరు. అంటే ఎవరో చేయలేరు. ప్రేమ అనేది, ప్రేమ యొక్క గుణము నిరూపణ ఏమన్నాడంటే, మీరు తర్వాత చదువుకునిదే 13వ అధ్యాయం 10వ వచనంలో, మరి ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. తర్వాత ప్రేమలో ఉండే ఇంకొక గుణం ఏంటంటే, ప్రేమ మత్సరపడదు లేక అసూయపడదు. ఇప్పుడు మనమైతే సంఘాలలో చూస్తే ఒక్కొక్కరికి ఘోరమైన అసూయ ఒకరి మీద, కొందరికైతే నిష్కారణంగా ఎలాంటి కారణం లేకుండా కొంతమంది సేవకులను పాస్టర్లను దూషించడం, ద్వేషించడం, ఇలాంటి పనులన్నీ చేస్తారు. అయితే ఈ మత్సరపడడం అనేది కూడా ఒక మనిషిలో దేవుని ప్రేమ లేదనటానికి నిరూపణేనని మనం అర్థం చేసుకోవాలి. పొరుగువానికి కీడు చేసుట కూడా, ఇప్పుడు నేనున్నా, నా సంఘస్థులకు కీడు చేస్తానా, లేక నా తోటి సేవకునికి గిద్దోనికి కీడు చేస్తానా, లేకపోతే మా ఊరిలో ఉన్న అన్నజనులకు కీడు చేస్తానని అంటే అది నాలో దేవుని ప్రేమ లేదనటానికి ఒక నిరూపణ. అదేవిధంగా ఇతరుల మీద మత్సరపడతానా, లేకపోతే ఇతరుల మీద అసూర్యపడి తిట్టడమో దూషించడం ఏదో చేస్తారు కదా అసూర్యులే. కనుక ఇది కూడా ప్రేమ ఆ వ్యక్తిలో ప్రేమ లేదు అనటానికి, దేవుని ప్రేమ లేదనటానికి ఇది కూడా ఒక నిరూపణ. ఎందుకంటే ప్రేమ మత్సరపడదు. చదువు. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా డంబముగా. కొంతమందికి టైం ఇస్తే తమ కొరకు వాళ్ళ గొప్పల కొరకు చెప్పుడు ఎక్కువ, వాక్యం చెప్పుడు తక్కువ. కనుక డంబం అంటే మరి దేవుని ప్రేమ ఉంటే ఎట్లుంటుంది అన్నారు, తగ్గించుకొని. అంటే ఒక విశ్వాసి కానీ, ఒక సేవకుడు అలాంటి సేవకుడే కానీ డంబముగా ప్రవర్తిస్తానంటే, గొప్పలు చెప్పుకుంటాడు, తాను హెచ్చించుకుంటాడు, తాను ఉప్పొంగిపోతాడు అనుకుంటే అది కూడా ప్రేమ లేదనటానికి ఒక నిరూపణ. అయితే ఇక మీకు ఇక్కడ విషయం చెప్తాను. ఈ మత్సరపడు వాళ్ళు కానీ ఏమని చెప్పినా మత్సరపడడం కూడా ప్రేమ లేదనటానికి నిరూపణ. డంబముగా ప్రవర్తించడం కూడా ప్రేమ లేదనటానికి నిరూపణ. పొరుగువానికి కీడు చేయడం కూడా, పొరుగువానికి కానీ మన సంఘస్థులైన మన దేవుని బిడ్డలైన సహోదరులకు కానీ ఆ కీడు చేయడం కూడా ప్రేమ లేదనటానికి. ఏ ప్రేమ? దేవుని ప్రేమ మనలో లేదనటానికి అవన్నీ నిరూపణలు. అయితే ఈ ప్రేమ లేకపోవడం వలన ఇలా కలిగే నష్టం ఎలాంటిదో, వీళ్ళు ఎలాంటి వారై ఉంటారో
మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుతాను. నేను పోయిన వారం చెప్పుదాం అనుకున్నా కానీ మరి నాకు గుర్తు లేదు, ఇప్పుడు చెప్తాను. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపి లేక ప్రేమ ఉన్నాడు. దేవుని 2 లక్షణాలు. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ప్రేమ గలడు. ఇది మనం అర్థం చేసుకోవాలి గనక. లేక దేవుడు నీతిమంతుడు, దేవుడు ప్రేమ గలడు. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు. ఇక దేవుని బిడ్డలారు ఇక బాగా వినండి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. మనం ప్రేమ లేకుండా ఉంటే మనం దేవుణ్ణి ఎరిగిన వారం కాదు, లేక దేవుని కొరకు మనం తెలిసిన వాళ్ళం కాదు. దేవుడు మనకు తెలియదు అని లేఖనం చెప్తాను, నేను కాదు, లేఖనం చెప్తాను. గనక నీలో ప్రేమ లేకపోతే నీవేం చేస్తావు? డంబంగా ప్రవర్తిస్తావు. ఎప్పటికీ నీ గొప్పలు చెప్పుకోవడం. రాసిందేమో ఒక్క పాట, చెప్పుకునేదేమో 100,000 సార్లు. చేసిందేమో ఒక్క ప్రసంగం, చెప్పుకునేదేమో ఇక 100%. కనుక ఇది మత్సరం, ఎప్పటికీ ఇతరుల మీద అసూర్య, ద్వేషం, పగ. ఇట్లా ఈ అసూర్య వలన ఈ అసూర్య పరులు కానీ, డాంబికులు కానీ, పొరుగువానికి కీడు చేయ వాళ్ళు కానీ ప్రేమ లేని వారని మనం లేఖనం ద్వారా నిరూపణ అవుతుంది. వారు దేవుణ్ణి ఎరగని వారు. వారికి దేవుడు తెలియదని అర్థం. విన్నారు కదా? ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరగలేడు. ఎందుకు ఎరగలేడు అంటే మీకు ఒక విషయం చెప్తాను. ప్రేమ లేనివాడు మేలు చేసుటానికి పనికిరాడు, కీడు చేసుటానికే పనికొస్తాడు. ఎందుకంటే పొరుగువారికి కీడు చేసుడు మేలా, కీడా మేలా? కీడు చేసుడే కదా. తర్వాత అవగని మీద అసూర్యపడడంలో మనం ఏ నష్టమైనా ఆయనకి చేసుటానికి అవకాశం ఉంటుంది. డంబంగా దేవుని పక్క పెట్టి మన గొప్పలే చెప్పుకోవడం, అది దేవునికి మహిమనా? కాదు కదా. సరే, ఇప్పుడు అది 2వ పత్రిక 11వ వచనం అనుకుంటా. అక్కడ ఒక మాట ఉంటుంది. మొదటి అధ్యాయం 3వ పత్రిక 3:10 క్షమించండి. 2 కొరింథీ క్షమించండి 3వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ అధ్యాయము 11వ వచనం. ప్రియుడా, చెడు కార్యమును గాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధం. విన్నారు కదా? బాగా వినండి. అంటే ఇప్పుడు ఒకళ్ళ మీద అసూర్యపడు మేలా, డంబంగా ప్రవర్తించడం మేలా, పొరుగువానికి కీడు చేయడం మేలా. ఇవన్నీ కీడులు కాబట్టి ఇలాంటి వారు దేవుణ్ణి ఎరగరు. ఇక్కడ ఏమంటానంటే మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుణ్ణి చూసినవాడు కాదు. విన్నారు కదా? వీళ్ళు కీడు చేసేటోళ్లకు వీళ్ళు దేవుణ్ణి ఎరిగిన వారు కాదు. దేవుణ్ణి ఎరిగిన వారు ఎవరంటే మేలు చేయవారు. ఎవరికైనా సాధనైనంత వరకు, సాధ్యమైనంత వరకు ఇంత మేలే చేస్తారు కానీ కీడు మాత్రం చెయ్యరు. ఇది ఒక మనిషిలో దేవుని ప్రేమ ఉన్నది లేదనటానికి నిరూపణలు. ఒక మనిషిలో దేవుని ప్రేమ ఉన్నది లేదనటానికి నిరూపణలు. సరిగా మనం అంశంలోనికి వద్దాం, రోమపత్రికలోనికి వద్దాం. చాలు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడ్డది కనుక దేవుని బిడ్డలారా, ఈనాడు మనం మేలు చేయగలుగుతున్నాం,
దేవుని చిత్తం భూమి మీద జరిగించగలుగుతున్నాం, జరిగించుతున్నాము అంటే అది దేవుడు మన హృదయంలో తన ప్రేమను కుమ్మరించడం ద్వారానే కానీ ఏదో అది మనకు స్వభావ రీతిగా వచ్చిన ప్రేమ కాదు. ఎలయనగా మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలం భక్తిహీనుల కొరకు చనిపోయాడు. కనుక దేవుని బిడ్డలారా, మరి క్రీస్తు యుక్తకాలంలో బలహీనుల కొరకు లేక పాపులైన మానవులమైన మన కొరకు దేవుడు చనిపోయాను అని అక్కడ మాట చెప్పిండు. క్రీస్తు ఎలాగనగా మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవట అరుదు. నీతిమంతుల కొరకు చనిపోవట అరుదు. ఎవరు చనిపోతారండి? ఇప్పుడు చూడండి, ఎంతో యవ్వన కాలంలో అయినా, ఎంతో పెళ్ళైనా, 2-3 ఏళ్ళకైనా భర్త యాక్సిడెంట్లో ఏదో ప్రమాదానికి గురేసి చనిపోయినాను. సరే, ఆ భార్య ఏదో కొత్త పెళ్లి చేసుకున్నందుకు ఏదో కన్నీరు మున్నీరుగా వేడవగలుగుతుంది, కానీ ఆయన కొరకైతే చనిపోలేదు కదా. ఎంత ప్రేమ గల వల్ల చనిపోలేరు కదా. సరే, ఒక్కవేళ చనిపోయినా 100 లోకంలో అట్లా చాలామంది ఉండరు. కానీ భక్తిహీనుడు ఒక మీద 100 కేసులు ఉన్నాయనుకోరు, వాడికి ఉరి శిక్ష పడుతుంది అనుకోరు. సార్, ఆయనకంటే బదులు నన్నూరిది కానీ నన్ను బతకని అనేవాడు నన్ను పక్షాన పోతాడా? పోరు. ఎందుకంటే భక్తిహీనుడు ఎవరికి ఇష్టం లేనివాడు. ఒకవేళ అధిక ప్రేమ ఉంటే ఇవ్వాలన్నా 100 అరుదు, ఇవ్వాలన్నా 100 ఒకవేళ వాళ్ళ కొరకు ప్రాణం పెడితే పెడుదురేమో, కానీ భక్తిహీనుల కొరకు మాత్రం ఎవడు ప్రాణం పెట్టాడు. మరి దేవుడు మాత్రం పెట్టిండని లేఖనం చెప్తుంది. అది విషయం. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. మంచివాని కొరకు ఒకవేళ తెగించవచ్చు, చనిపోవచ్చును. అదైనా 100 ఎన్నో జరుగుతుంది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచు. ఎందుకంటే ఏలైనా దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అది మరి మనం ఇంకనూ పాపులమై ఉండగా, ఎవరమై ఉండగా? పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. కనుక దేవుని బిడ్డలు, ఇది దేవుని ప్రేమ. భక్తుల పాట రాసింది మీరు ఏంటారు, దేవుని ప్రేమ ఇదిగో జనులారా భావము నన్ను తెలియదు. యేసుక్రీస్తు తన పేరున రక్షకుడు వెలుస్తున్నాడు. గనుక దేవుడు తన కుమారుని లోకాన్ని పంపించాడు. గనుక యేసుక్రీస్తు తన ప్రేమను మన పట్ల వెల్లడి చేయడం లేక బయలుపరచడం ఎలాగ మనకు అర్థమవుతుందంటే, మనం ఇంకనూ భక్తిహీనులమై ఉండగా. ఇప్పుడు చూడండి, మీరు ఇసుక్కోకండి, నేను తాపకు చదివిన వాక్యమే చదివిపిస్తానని. దాంట్లో ఇప్పుడో సందర్భం ఇప్పుడోటి గుర్తొచ్చింది. మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఒక వాక్యాన్ని మనం ఒక వ్యక్తి, ఒక సేవకుడు 2-3 సార్లు చదివినప్పుడు దాంట్లో 2-3 రకాల భావం వస్తుందా, లేకపోతే ఒక భావం చెప్పడానికే ఈ 2-3 సార్లు చదివిందా అన్నది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను మొన్ననే ఎఫ్ఎస్ పత్రిక చదివిపించిన. ఇప్పుడు ఇంకా వేరే కోణంలో నుంచి చెప్పడానికి ఇంకొకసారి చదువుదాం. చదువుబా 2వ అధ్యాయం మొదటి వచనం. ఎఫ్ఎస్ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఇంకొక విషయం ఇప్పుడు చూడండి, క్రీస్తుతో కూడా బ్రతికించను అంటే క్రీస్తు సిలువ వేయబడ్డప్పుడు వీళ్ళు చనిపోయినా చనిపోలేదు కదా. కానీ
క్రీస్తుతో కూడా అక్కడ ఏమనుంది చదువు బాబు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు. చూడండి, క్రీస్తుతో కూడా బ్రతికించాను అంటే క్రీస్తును మృతులలో నుండి లేపిన వాడే మనలో కూడా మన పాపముల నుంచి అపరాధముల నుంచి ఇడిపించి మనలో బ్రతికించండు. సరే, ఇక అక్కడ ఇంకో వచనం ఉంటుంది, ఇక చూడండి అక్కడ ఏమున్నదో. మీరు వాడిని చేయించు వాయుమండల సంబంధమే కొంచెం మళ్ళా మీద నుంచి క్రీస్తుతో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు. మీరు వాడిని చేయించు వాయుమండల సంబంధం. సరే, అయితే అక్కడ ఏమన్నా క్రీస్తుతో కూడా మిమ్మలను బ్రతికించారు. క్రీస్తు బతికినప్పుడు సంఘం బతికినప్పుడు ఇంకొక విషయం, పౌలు ఏమన్నాడంటే ఈ వాక్యం ఉంటుంది, మరి నాకు ఐడియా లేదంటాడు. క్రీస్తుతో కూడా మిమ్మల్ని లేపి కూర్చుండబెట్టినని ఉండాలి కదా. ఇక్కడ అక్కడ క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించి లేపి క్రీస్తు 5వ వచనం చూడండి. దేవుని బిడ్డలు, నాకు గుర్తు లేక కొంచెం అటు ఇటు అయింది. నేను దాని భావం దేవుడు మా తెలుసు కానీ కొంచెం జ్ఞాపక శక్తి లేని జబ్బున్నారు. అయినను దేవుడు కరుణ సంపన్నుడై మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించారు. కృప చేతనే మీరు రక్షింపబడి గనుక క్రీస్తుతో కూడా బ్రతికించారు. మీకు ఇంకొన్ని విషయాలు చెప్తా. పౌలు అన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వెయ్యబడి తిని అన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మీకు ఇంకో విషయం చెప్తా. ఇప్పుడు అక్కడ యేసు ప్రభు సిలువ వేయబడ్డదేమో తన ప్రాణము మన కొరకు పెట్టడానికి, దేహంలో నుంచి ఆత్మ వెళ్ళిపోవడానికి, లేక శారీరకంగా చనిపోవడానికి యేసు సిలువ వేయబడ్డాడు. మరి అట్లయితే మరి పౌలు సిలువ వేయబడ్డాడు అంటే అర్థమైంది అంటే మరి పౌలు కూడా ఆయన కట్టిన సంఘాలన్నిటి కొరకు చనిపోయాడు అని అర్థమా? కాదు. పౌలు సిలువ వేయబడ్డాడంటే ఇప్పుడు శరీర సంబంధమైన శరీరానికి కాళ్ళకు చేతులకు మేకులు కొట్టి శరీర సంబంధంగా మరణం వచ్చి చచ్చిపోయింది, లేక ప్రాణం పెట్టింది యేసుప్రభు ప్రాణం మీద. అయితే ఇక్కడ పౌలు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డానంటే దానికి అర్థం ఏంటంటే మన పాపములు సిలువ వేయబడ్డాయి. అంటే ఇప్పుడు సిలువ వేయబడ్డవాడు ఏమవుతాడు చెప్పండి? ఇప్పుడు ఇద్దరు దొంగలను యేసుక్రీస్తు ప్రభుతో సిలువకేసారు, ఏమైంది? అలా ప్రాణం మీద. అంటే లోకరీతిగా సిలువ వేయబడ్డవాడు ఏమవుతాడు? శారీరక చంపబడతాడు. పాపాల కొరకు సిలువ వేయబడితే, నీ పాపాలు కూడా సిలువ వేయబడితే నీలో ఉన్న పాపాలు కూడా చెప్తాయి. అందుకే చాలామంది పాపాలు చావాలి. అసలు నేను ఇది మీరు అనుకోవచ్చు, ఒకవేళ నీ ఊహ బట్టే చెప్తాను అనుకోవచ్చు, కానీ అది మరి ఫిలిప్పీ పత్రికల్లో ఏదో పత్రికలు ఏమని ఉంటుందంటే క్రీస్తుతో కూడా మీ దురాశలన్నీ సిలువ వేసి ఉన్నారని దేవుని వాక్యం ఉంది. అది అన్ని గుర్తుండాలంటే ఉండవు కదా. క్రీస్తుతో కూడా అనుకుంటే అక్కడ ఏమని ఉంటుంది, మీ దురాశలన్నీ సిలువ వేయబడి ఉన్నాయని ఉంది దేవుని వాక్యం. కనుక దేవుని బిడ్డలారా, ఈనాడు మనం పాపం విషయంలో మృతి నొంది నీతి విషయంలో జీవించుతాం అంటే క్రీస్తుతో కూడా మనం సిలువ వేయబడం. అందుకే మనం లోకంలో ఎవ్వరికి అర్థం కాదు, ఏ మత పొళ్ళు కూడా మనల్ని అర్థం చేసుకోరు. యేసయ్య చెప్పిండు, మీకు ఒక మాట తెలుసో తెలియదో కానీ మత్తయి సువార్తలు ఏమన్నాడంటే ఆ చదువుడు అవసరం, నా నామం నిమిత్తము
మిమ్ముల సకల జనులు ద్వేషించుతారు అన్నాడు. అది గనుక మరి మీ దురాశలను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డారు అన్నాడు. మరి ఫిలిప్పీ పత్రికల్లో ఎక్కడో కానీ అన్నాడు. గనుక పాపం సిలువ వేయబడితే ఏమవుతుందంటే మనలో ఉన్న పాపవాంఛలు చచ్చిపోతాయి. అట్లా మనం పాపం విషయంలో ఈ బాప్తిస్మం అంటే అదే అనుకోండి. ఇప్పుడు బాప్తిస్మం అంటే క్రీస్తు లెక్క పాత పెట్టడం అనుకోండి. ముందు రోమపత్రికల 6వ అధ్యాయం ఉన్నది. అది పాపముల విషయం మృతి పొందడం. మనం బాప్తిస్మం అంటే నీతి విషయముల జీవించడం. కానీ ఇలాంటి అవకాశం అందరికీ రాదు. ఎందుకు రాదంటే మారు మనసు లేకుండా వివాహం కొరకు ఒకడు బాప్తిస్మం తీసుకుంటాడు, సర్టిఫికెట్ కొరకు ఒకడు బాప్తిస్మం తీసుకుంటాడు, దేవుణ్ణి ఎరగకనే ఒకడు బాప్తిస్మం తీసుకుంటాడు, బాప్తిస్మము మారు మనసు లేకుండానే ఒకడు బాప్తిస్మం తీసుకుంటాడు. వీళ్ళ పాపాలు ఏమి వేయబడతాయండి? సావైన బతుకైనా నువ్వే దేవా, నాకైనా నువ్వు ఇచ్చే రక్షణ కావాలి, నువ్వు నా పాపముల నిమిత్తం చనిపోయినావు గనుక నాయన నాకు రక్షణ కావాలని దేవుని దగ్గర పశ్చాత్తాపడి ప్రార్థన చేసి పాపాలు ఒప్పుకొని దేవుని కొంత ఎరిగినాక నేను బాప్తిస్మం తీసుకుంటా, నేను యేసయ్య కొరకే బతుకున్నాను అన్నోడు యేసయ్యతో పాటు సిలువ వేయబడ్డోడే. కనుక ఇది మనం అర్థం చేసుకోవాలి. మన దురాశలు సిలువ వేయబడ్డాయి కనుకనే ఈనాడు మనం పాపం విషయంలో మృతులమై నీతి విషయంలో జీవించుతున్నాం. ఇది కథ. లేకపోతే ఇప్పుడు చూడండి, మీకు ఒక చిన్న విషయం చెప్తాను. లోకములో ఎంత కఠినమైన చట్టాలు వచ్చినా అత్యాచారాలు ఆగుతానయా చెప్పండి? హత్యలు ఆగుతానయా? దొంగతనాలు ఆగుతానయా? ఇప్పుడు కొందరు ఎంతో గర్వంగా చెప్పుకుంటారు కంప్యూటర్ యుగం. నీ కంప్యూటర్ యుగం మరి ఇది ఇప్పుడు మన దేశం పక్కకు ఉన్నది. శ్రీలంకలో కరువు రాకుండా చేయలేదు, బంగ్లాదేశ్లో కరువు రాకుండా నీ కంప్యూటర్ చేయలేదు, పాకిస్తాన్లో రాకుండా చేయలేదు, నేపాల్లో రాకుండా చేయలేదు, ఉక్రెయిన్ రష్యాకు యుద్ధం రాకుండా చేయలేదు. ఈ కంప్యూటర్ వచ్చి ఏం పాపాలను ఆపుతాన్ని? హత్యలు ఆగుతానయా? వ్యభిచారం ఆగుతుందా? దొంగతనాలు ఆగుతానయా? ఏది కాదు నాయన. ఒకటి ఏంటంటే ఇంత తెలివి పెరిగింది, ఇంకా అందులో ఏమి లేదు. ఒకటి ఏంటంటే ఇంత మనసులో తెలివి పెరిగింది, దానికి నువ్వు అతిశయవాడు ఇంకా ఈ లోకంలో సాధించేది ఏం లేదు. నీ కంప్యూటర్ వచ్చిన వల్ల నీ సావేం తప్పది, నువ్వు పాపం చేసుడు ఏం మానుకోవు, నీకేం రోగాలు రాకుంటే ఏం ఆపది. అందరం మళ్ళా గదే పరిస్థితి. కంప్యూటర్ తీసుకొని కడుపులో పెట్టుకుంటే వేయని బతుకుతామా? ఏం లేదు కదా. ఇంత తెలివి పెరిగింది, అంతకంటే పెద్ద దాని కొరకు చెప్పుకోవడానికి ఏమున్నాయి. కనుక మనం పాపముల విషయం మృతి నొందినము పాతిపెడ. ఒకవేళ మన నీకు ఒక ఐడియా ఉంటే మరి 6వ అధ్యాయం అనుకుంటా, 6వ అధ్యాయం మరి అది 2వ వచనము మరి మొదట అక్కడ ఏమని ఉన్నదంటే బాప్తిస్మం సందర్భం ఉంటుంది. 6వ అధ్యాయం కొలస్సే పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావం విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మం యందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన. విన్నారు కదా, పాతిపెట్టబడ్డం. అయితే పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలోని లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాత రూపకమైన ఆజ్ఞ వలన ఆయన
మన మీద రుణముగాను ఉమ్, మనకు విరోధముగాను ఉమ్. ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేరాతను తుడిచివేసి ఉమ్, మనకు అడ్డం లేకుండా ఉమ్, దాన్ని ఎత్తివేసి ఉమ్. మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేశాను. జీవింపజేసాను లేక బ్రతికించాను. కనుక దేవుని బిడ్డలారా, ఒక విషయం బాబు, ఒక రోమపత్రిక మరి 6వ అధ్యాయం 2వ వచనం, అక్కడ ఒక మాట కాదు, ఆయనతో కూడా పాతి పెట్టబడి, ఇక్కడ కూడా ఉంది కదా పాతి పెట్టబడి అన్నమాట. పాతి పెట్టబడి అంటే ఒక మాట మీకు అర్థమవటానికి చెప్తా. పాతి పెట్టడం అంటే మనలో మనకు సమాధి తవ్వి దాని వేసి మరి మట్టి కూడిపోయి అచ్చితే మనం ఉంటామా చెప్పండి? దేవుడు అక్కడ ఒక చెప్పిండు, అక్కడ ఏమనంటే బాప్తిస్వం కొరకు 6 అధ్యాయులు మరి 2వ వచనం అక్కడ పాపము విషయమై చనిపోయిన మనము వాది కనుక మనం ఎట్లా చనిపోయినాం. ఇప్పుడు చనిపోవటానికి కూడా ఒక కారణం ఉండాలి కదా. ఇప్పుడు ఒక ఆయన లోకంలో ఎట్లా చనిపోయిందంటే గుండెపోటు అంటావు, ఒక ఆయన ఎట్లా చనిపోయిందంటే కిడ్నీలు ఖరాబ్ అయినాయి అంటావు, ఒక ఆయన ఎట్లా చచ్చిపోయిందంటే లివర్ ఖరాబ్ అయింది అంటావు, ఒక ఆయన ఎట్లా చచ్చిపోయిందంటే ఊపిరితి, ఏదో కారణం ఉండాలి కదా. ఇప్పుడు మనం లోకరీతిగా చావాలన్నా ఈ శారీరకంగా చావాలన్నా ఏదో కారణం ఉండాలి. అయితే మరి మనం శరీర సంబంధమైన సాగు చావడానికి కూడా ఏదో కారణం ఉండాలి. షుగర్ ఎక్కువయో, బీపీ ఎక్కువయో, పచ్చ ఏదో ఒక కారణంగా చావాలి కదా, చావాలి. కారణం లేకుంటే ఎవడు చావాలి. అయితే ఇక్కడ మరి మనం చచ్చినామంటే మనం ఇక్కడ పాపంలో నిమిత్తం సావడానికి కూడా కారణం ఉండాలి కదా. శారీరకంగా సావడానికి కారణం ఉన్నప్పుడు ఆత్మీయంగా మన పాపంలో నిమిత్తం సావడానికి కూడా కారణం ఉండాలి. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దానిలో జీవించదు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్వం పొందిన మనందరము ఆయన మరణంలోనికి బాప్తిస్వం పొందితమని మీరు ఎరగాలి. ఆయన మరణంలోనికి బాప్తిస్వం పొందిన, ఆయన మరణించిండు మన నిమిత్తం. మన బాప్తిస్వము మన పాపముల కొరకు మరణించుట అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడితిని అన్నాడు పౌలు. అట్లని క్రీస్తును వేసినట్టే పౌలుని తీసుకుపోయి సిలువకేసినని బైబిల్లో ఎక్కడ లేదు. మరి ఏంటిది దాని రహస్యం ఏంటంటే పాపముల నిమిత్తం సిలువ వేయబడ్డ వాళ్ళం. సిలువ వేయబడ్డవాడు లోకరీతిగా శరీర సంబంధమైన సిలువ, భౌతిక సిలువ ఎత్తే ఈ ప్రాణం పోతుంది. పాపముల నిమిత్తం, అపరాధముల నిమిత్తం సిలువ వేయబడ్డవాడు పాపముల విషయంలో చచ్చిపోతాడు. అంటే ఇక ఓ విధంగా చెప్పాలంటే సరే ఏదో కొన్ని చిన్న చిన్న బలహీనతలు ఎవరికైనా, సేవకులకైనా, విశ్వాసులకైనా ఉంటుంది. కానీ పూర్తిగా మారు మనసు లేనోడు అన్ని చేసే ఘోరమైన పాపాలు మాత్రం దేవునితో సిలువ వేయబడ్డోడు చెయ్యడు. ఇది గురు. అందుకే నీతిమంతులు, అవినీతిమంతులు 2 రకాల మనుషులు మనకు ఏ సంఘంలో అయినా దర్శనం ఇస్తారు. ఎందుకంటే కొంతమంది క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డరు పౌలు లెక్క. కాబట్టి తండ్రి క్రీస్తు యేసులోనికి బాప్తిస్వం పొందిన మనందరము ఆయన మరణంలోనికి బాప్తిస్వం పొందిన మీరు ఎరగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడను, అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్వం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడి. విన్నారు కదా. అంటే ఇప్పుడు పాతి పెట్టబడడం అంటే అర్థమైంది, సమాధి చేయడం. మీకు మిమ్మల్ని ఇంకో ప్రశ్న, సమాధి ఎవరిని చేస్తారు చెప్పండి? ఎవరిని చేస్తారు? చచ్చిపోయినోని చేస్తారు. ఇప్పుడు యేసయ్య సిలువలో చనిపోయింది కనుక ఆయనను తీసుకుపోయి రాతి సమాధిలో పెట్టారు. అదేవిధంగా మనం కూడా నాటి ఏమైనా మాట అసలు బాబు ఇప్పటి వాక్యం సార్. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడను, అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిస్వం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి. గనక ఒక మాట అర్థం చేసుకోండి. మనం బాప్తిస్వం పొందినాడు ఏనాడో ఆయనతో చనిపోయిన వాళ్ళమే మనం.
అయితే మనం చనిపోయింది, ఆయనేమో మన కొరకు చనిపోయిండు, మనమేమో బాప్తిస్మం వలన మన పాపముల కొరకు చనిపోయినాం. ఇప్పుడు అక్కడ ఏమన్నాడు? నూతన జీవం అని లేదా? క్రొత్త జీవం. ఇప్పుడు యేసయ్య ఏమన్నాడు మీరు చెప్పండి, మీకు ఎందరికి ఐడియా ఉన్నదో కానీ యోహాను సువార్త ఏమన్నాడు? నేను గొర్రెలకు జీవముని అచ్చితిని, అది సమృద్ధిగా ఇచ్చుటకు అచ్చితిని అన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, నూతన జీవం మనకు రావాలంటే సావాలి. కనుక క్రీస్తుతో కూడా పౌలు అన్నాడు, నేను సిలువ వేయబడ్డవాడనంటే, ఒక విధంగా చెప్పాలంటే పౌలు ఒక్కడే కాదు, నిజమైన రక్షణ పొంది బాప్తిస్మం తీసుకొని నిజమైన మారు మనసు పొందిన ప్రతి ఒక్కడు ఆనాడు చనిపోయిన వాళ్ళే, క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డవారే. అందుకే మనం ఈ లోకానికి ఇంత దూరంగా బ్రతకగలుగుతున్నాం. లేకపోతే ఎట్లా బతుకుతాం చెప్పండి? పాపైన మనిషి పరిశుద్ధంగా ఎట్లా బతుకుతాడు? బ్రతకలేడు కదా. ఇప్పుడు గంతేందుకు, మీకు చదువుడు అవసరం లేదు కానీ అది ఒకవేళ ఇర్మియా గ్రంథం కావచ్చు 13వ అధ్యాయం కావచ్చు, చదువుడు అవసరం లేదు కానీ దేవుడు అంటాడు, ఇశ్రాయేలీయులారా, ఆఫ్రికా దేశస్తుడు తనకు నలుపు రంగును మార్చుకోగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా? పాపానికి అలవాటు పడ్డ మీరు ఇశ్రాయేలీయులారా మేలు చేయలేరు అన్నాడు. కానీ మనకు దేవుడి నూతన నిబంధన ప్రకారంగా ఇచ్చిన జీతము భాగ్యం ఏంటిదంటే, మనం కూడా మన పాపముల కొరకేమో యేసయ్య సిలువ వేయబడ్డాడు, మన పాపములు చచ్చిపోవడానికే మనం వేయబడ్డాం. అందుకే పౌలు అంటాడు, నేను కాదు ఇంకా జీవించువాడు క్రీస్తే నాందు జీవించుతాడు. అంటే నేను కాదంటే ఈ పౌలు ఎవరు చెప్పండి? పౌలే జీవించితే బాప్తిస్మం తీసుకున్నాక కూడా మళ్ళా పాత పౌలే జీవించితే ఇక మళ్ళా క్రైస్తవులం కొట్టుడు, మళ్ళా గదే ఈడ్చుకపోడు, జైళ్ళలో సిరజాలలో పెట్టి మరి హత్య చేసుకోవడానికే పనికొస్తాడు. ఇప్పుడు అటెందుకు పనికి రాలేదంటే ఆ పాపం విషయంలో మృతి నొందిండు, క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాడు, లేక క్రీస్తుతో కూడా పాతి పెట్టబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, చచ్చిపోయిండు పాపముల నిమిషంలో. అందుకే అన్నాడు, నేను కాదు జీవించువాన్ని క్రీస్తే నాందు జీవించుతాడు. కనుక దేవుని బిడ్డలారా, అందుకే బైబుల్ ఏమని ఉన్నారు చాలామంది ఏంటంటే, ఇక్కడ మీకు ఒక విషయం చెప్తా, నేనేమి ఇన్ని నిరూపణలు చెప్తాను. దేవుడు ఇప్పుడు ఇదే రోమపత్రికల ముందు చదువుకోబోతాము. ఎందరూ దేవుని ఆత్మ ద్వారా, అంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులై ఉంటారు అని చెప్తారు. కొందరు చెప్తారు కనుక చెప్తారు. అయితే మనం ఇక్కడ విషయం అలా ఆలోచించాలి. వాళ్ళు దానికి సూచన కొందరు ఏం చెప్తారంటే, మనము భాషలు మాట్లాడమే అని చెప్తారు. కానీ ఇక్కడ లేఖనం ఏం చెప్తాను? ఇప్పుడు పౌలు నేను భాషలు మాట్లాడమే అన్నాడా? అనలేదు. ఏమన్నాడు? మనం ఆ పౌలైనా మనమైనా ఎవరమైనా మనం క్రీస్తుతో కూడా ఏం చేయబడ్డ వాళ్ళమాట? బాప్తిస్మం ద్వారా పాతి పెట్టబడ్డ వాళ్ళం. నిజంగా ఆ పాతిపెట్టుడు నీ మీద నా జీవితంలో నీ మీద జీవితంలో జరిగితే భాషలు ఎవరో దేవునికి ఇష్టమైన వాళ్ళకి తరుపుడు. ఇప్పుడు కొంతమంది పాస్టర్లు లోతైన వాక్యం చెప్తారు, అది అందరికి ఉంటుందా? కొందరు పాస్టర్ ప్రార్థన చేస్తూ స్వస్థతలు జరుగుతాయి, అందరికి జరుగుతాయా? అందరి చేత అందరి పాస్టర్ల చేత జరుగుతాయా? అవి వరాలుగా దేవుడు ఇచ్చిన భాషల వరం కూడా అలాంటిది ఒకటి. అది కాదు కానీ నువ్వు క్రీస్తుతో కూడా చచ్చిపోయి నువ్వు కొత్త జీవం పొందితే నువ్వు క్రొత్త జీవితం జీవించుతావు. అది మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ఏమని ఉన్నదంటే, మీరు క్రీస్తుతో కూడా పాతి పెట్టబడ మనకు పాతి పెట్టడం అంటే కొందరికి అయ్యో చదువురాని వాళ్ళకి అర్థం కాదు. సమాధి చేయబడడం లేకపోతే బొంద పెట్టబడడం అదని అర్థం. కనుక మనం కూడా మన అపరాధాల విషయం చచ్చిపోయిన వారమై ఉండి
మరల మనం క్రీస్తు ద్వారా లేపబడి మనం కొత్త జీవం పొంది ఇప్పుడు మరొక నూతన జన్మ జీవితాన్ని జీవిస్తాను. ఇదే పాపమేమో శిలువ వేయబడ్డ బ్రతుకు, నీతి విషయంలో ఏమో జీవిస్తున్న బ్రతుకు. ఈ అనుభవం అందరికీ ఉండదని మీకు తెలుసు. మీరు చాలా మందిని చూస్తూనే ఉన్నారు. చదువు బాబు. ఎలాగనగా ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అట్లయితే దేవుడు మన తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. కనుక మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, దేవుని బిడ్డల ఆయన రక్తం వలన మనం నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుంది. కనుక దేవుని ఉగ్రత నుంచి మనం రక్షించబడదు. ఇంకా ఎందుకంటే మనం పాపంలో నిమిత్తం అపరాధంలో చచ్చిపోయి మరల పుట్టినాం కనుక ఇప్పుడు అంటే మన బైబిల్ ఏం చెప్పింది, హెబ్రీ పత్రిక అందరికీ మరణం ఒకేసారి నియమింపబడ్డది అని ఉన్నది. మనుషులు ఏమని ఉంటుంది అంటే హెబ్రీ పత్రిక మనుషులందరూ ఒకేసారి మృతి నొందే వాళ్ళను తర్వాత తీర్పు జరుగునని ఉంటుంది. ఇవి చిన్న కానీ ఒక్క చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నేను సరే జీవితంలో ఇప్పుడు 50 ఏళ్ళ వయసుకు వచ్చిన కనుక దేవుని నమ్మలేదు అనుకోండి, జీవితంలో ఎన్నో పాపాలు చేసి ఉన్నాను. చేసి ఉన్న వల్లే ఇక్కడ చేసే పాపాలకు జైలు శిక్ష పడ్డది. సరే వృద్ధాప్యంలోనికి వచ్చిన చచ్చిపోయినా సరే నా ఆత్మని తీసుకొచ్చాడు అట్లా అంటాను. మళ్ళీ ఇట్లా చెప్పిండు వాక్యం ఉన్నదా అని మనం నన్ను అడగకండి. మరలా సరే ఇంకొక తల్లి గర్భంలో దేవుడు నన్ను సృష్టించిండు అనుకోండి, మరో బాలుడనై పుట్టిండు అనుకోండి. ఇన్ని పాపాలు చేసి బాలుడాయి పుట్టి వీడు జైల్లో ఉన్నాడు ఈడని మళ్ళీ నన్ను పోయి శిక్షించుతారా? శిక్షించరు కదా. ఎందుకంటే ఇక్కడి మృతితోని మన పాపాలకు ఏమైపోతుంది చెప్పండి? అంతం అయిపోతుందా చెప్పండి? అంతం అయిపోతాయి. ఒకవేళ నా ఆత్మనే తీసుకొచ్చి దేవుడు ఇంకొక తల్లి గర్భంలో పుట్టించిన నన్ను ఎవరు గుర్తుపట్టలేడు, నన్ను ఎవరు శిక్షించలేడు. అదే విధంగా నీది ఎందుకు చెప్పిందంటే మనం ఒక క్రొత్త జన్మ జన్మించిన వాళ్ళం, మనం లోకరీతిగా చచ్చిపోయిన వాళ్ళం కనుక మనం ఉగ్రత నుంచి రక్షించబడతాం. అది చెప్పడానికి ఇది చెప్పిన. ఎందుకంటే ఇక మన పాత జన్మ అయిపోయింది, అది మరలా మనం క్రొత్తగా జన్మించడం కనుక ఇక మీదట మనకు శిక్ష అనేది ఉండదు. దేవుని ఉగ్రత నుంచి మనం రక్షించబడ్డ దేవుని బిడ్డలమని మనం అర్థం చేసుకోవాలి. అది మనము అర్థం చేసుకోవాలి. చదువు బాబు. ఎలాగనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధాన పడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడదు. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుచున్నాం. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. గనక దేవుని బిడ్డలారా, ఈనాడు మనకు శాంతి కలిగిందంటే, సమాధానం కలిగిందంటే, ఒకప్పుడు ఎంతో దొంగలుగా బతికి ఎందరమో ఉన్నాం, ఎన్నో విధాలుగా భయంకరమైన దొంగలుగా, అంతకులుగా, వ్యభిచారులుగా, మోసగాలుగా బతికిన వాళ్ళు ఈనాడు ఎందరో దేవునితో మనం సమాధానపడి శాంతి సమాధానంగా ఒకరి దల్లె చేయి పెట్టకుండా, ఒకరికి కీడు చేయకుండా, కీడు మాని ఈనాడు మేలు చేసి మన దేవుణ్ణి పోలి నడుచుకుంటామంటే అది దేవుడు మనకు అనుగ్రహించిన క్రొత్త జన్మయే దానికి కారణం. ఒకవేళ మీకు ఏమన్నా అనుమానం ఉంటే పేతురు పత్రిక, మరి అది 2వ పేతురు అనుకుంటా, 2వ అధ్యాయం మరి 3వ వచనం అనుకుంటా, అక్కడ ఏమని ఉంటుందంటే క్రొత్తగా జన్మించిన శిశువులను పోలే అని ఉంటుంది అక్కడ. చదువు బాబు, ఒక మాట చదవాల డౌట్ కొరకు.
రెండో పేతురు 2వ అధ్యాయమా లేక మొదటి పేతురు 2వ అధ్యాయం? మొదటి పేతురు 2వ అధ్యాయం అట. చూడండి దేవుని బిడ్డలు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడలా సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారమై విన్నారు కదా. అందుకే ఇప్పుడు 90 ఏళ్ల ముసలైన బాప్తిస్మం తీసుకున్నా ఈ 90 ఏళ్ల పాపాలన్నీ మాపే. ఎందుకు అంటే ఆయన పాపాల కొరకు ఆయన చనిపోతాడు బాప్తిస్మం ద్వారా. చనిపోయి మరొక్క నూతన జన్మ ఒక బాలునిగా సంఘంలో పుడతాడు కనుక అంతటితో ఆ పాపాలకు సమాప్తం జరుగుతాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. నేను అందుకే ఇంతకుముందు ఉదాహరణ చెప్పిన కదా. నేను ఇప్పుడు 56 ఏళ్ళు వచ్చి ఎన్నో నేరాలలో ఉండి జైళ్ళనో ఎక్కడనో చచ్చిపోయింది అనుకోండి. మళ్ళీ దేవుడు నన్ను ఏదో తల్లి కడుపులో పుట్టించిండు అనుకోండి. మళ్ళీ నా ఆత్మని పుట్టిస్తే ఇక నన్ను మళ్ళీ ప్రభుత్వం వచ్చి శిక్షించదు కదా. అదేవిధంగా మనం మరొక జన్మ ఎత్తున మనం ప్రాత జన్మ నాశనం అయిపోయింది. దానికి వేల ఏసాయ కట్టి తన రక్తం చిందించి అమూల్యమైన రక్తంతో మనం రక్షణ పొందిన వాళ్ళమని ఈ పేతృపత్రికల్లో ఉంటుంది. కనుక ఇందులో ఉండాలి. కనుక మనం అర్థం చేసుకొని మనం క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డ వాళ్ళం. అంతేకాదు ఇప్పుడు రోమపత్రిక చదువుకున్నాం, ఆయనతో కూడా పాతి పెట్టబడ్డ వాళ్ళం. అంటే పాతి పెట్టడం అంటే మన నీళ్ళలో కొద్దిసేపు 2-3 4-5 సెకండ్లు మునుగుతాం కదా. ఎందుకంటే నిమిషం ముంచినాం అనుకో ఇక మళ్ళీ ఇంకో బాప్తిస్మం అయితే కనుక ఆ 2-3 నిమిషాలు ముంచి లేస్తాము అంటే మనం సమాధుల నుండి లేపబడ్డట్టే లెక్క. అందుకే మనం ముంచడం బాప్తిస్మం పద్ధతిలో తీసుకోవడమే మంచిది. ఎందుకంటే లేఖనం అదే చెప్తాను కదా. ఇప్పుడు లేఖనం అదే చెప్తాను కదా. మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును గనుక దేవుని బిడ్డలారా, ఒక మనుషుని ద్వారా పాపమును, ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించను. చాలు చూడండి. ఒక మనుషుని ద్వారా పాపం ఏమొచ్చింది? పాపం. ఒక మనుషుని ద్వారా పాపమును చదువు పాపము ద్వారా మరణం. చాలు అంటే ఇక బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు యేసయ్య ఓ మాట చెప్పిండు కదా, ఆదాము హవ్వలను సృజించినప్పుడు ఈ పండు దినమున మీరు నిశ్చయంగా చచ్చెదరు అన్నాడు. అంటే ఈ పండు తిన్న అపరాధం వలన ఈ భూలోకంలో సావు అనేది వచ్చింది. ఇక మీకు అర్థమవటానికి చెప్తా. ఈ ఆదామ వల్ల ఈ ఆదామ పండే వాళ్ళ పందే ఆ పందే వాళ్ళు తినలేదనుకో, వాళ్ళకు సావు ఉండకు, వాళ్ళకు పుట్టుకుంటూ వచ్చినా మనకు ఉండకు. ఒక ఆయన ఫ్రాన్సిస్, మీకు వరకు కూడా ఏదో ప్రసంగంలో చెప్పినట్టు నాకు గుర్తున్నది. ఫ్రాన్సిస్ సాయి గారికి ఓ ప్రశ్న ఇచ్చింది. సరే, ఆదామ వాళ్ళు పండు తిన్నందుకు చనిపోయినారు, లేక చనిపోతాను మనసులో, మరి జంతువులు ఏం పాపం చేసినాయని చనిపోతాను అని ఆయన ప్రశ్న వేసిండు. ఒక ఆయన ఇటువంటి ప్రశ్న అయితే ఇక మనం అల్లెలు ఆపి మళ్ళా ఇక ఇక ఆపవలసి వస్తుంది. అటువంటి ప్రశ్నలు వేసేటోళ్ళు బయట ఉన్నారని కూడా మనలో చాలామందికి తెలియదు. నేనంటే ఫ్రాన్సిస్ గారి పుస్తకాలు చదివినా కనుక నాకు దాని ఎలాంటి జ్ఞానులు ఎలాంటి మేధావులు వేసిండ్రో, హిందూ పండితులు కానీ, ముస్లిం పండితులు కానీ, శాస్త్రవేత్తలు కానీ, నాస్తికులు నాస్తికులు అంటే దేవుడు అవన్నీ చదివినా కనుక నాకు తెలుసు. కనుక ఆయనేమన్నాడంటే, పూర్వకాలం
సైన్యానికి యుద్ధంలో రాజు ముందు నడుస్తాడు కదా, రాజు ఓడిపోతే పౌరులంతా ఓడిపోయినట్టే కదా, అంటే దేశమే ఓడిపోయినట్టు. అదే విధంగా ఆదాము ఓడిపోయిందంటే ఆదాము రాజు, ఎందుకంటే దేవుడు అన్నాడు కదా మీరు ఈ భూమి మీద ఉన్న సమస్తను పరిపాలన చేయమని. ఆదాము రాజు, ఆదాము ఓడిపోయింది కనుక జంతువులన్నీ ఓడిపోయినట్టే, అందువలన అవిటికి కూడా మరణం వచ్చిందని ఫ్రాన్సిస్ అయ్య గారు చెప్పాను. ఆయన చెప్పింది నేను చెప్తాను, ఎందుకంటే నేనే చెప్తానంటే అదో పెద్ద అబద్ధం, పెద్ద శాపగ్రస్తమైన మాట అవుతుంది కనుక అది ఒక్కళ్ళది మనం వేరొక్కరు చెప్తే వేరొక్కరు చెప్పినట్టే చెప్పుకోవాలి, అది మనదిగా చెప్పుకోవాలి. గనక ఇంకో విషయం అయితే, మనుషులను సృష్టించినట్టు దేవుడు దేవదూతలను అదే సీరియల్ వాక్యం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించారు. చాలు. కనుక దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మరణము మనుషులందరికీ వచ్చేది ఒక ఆదాము చేసిన పాపం వల్లనే అర్థాన్ని లేఖనం చెప్తాను. ఇప్పుడు ఇక మీరు బాగా వినండి. ఇప్పుడు ఒక బాబు పుట్టిన అనుకుందాం, సరే ఆయనకు వినడానికి ఇనికిడి లేవు, అంటే వినడానికి చెవులు లేవు, చూడటానికి కళ్ళు లేవు, మాట్లాడడానికి మూగవానిగా పుట్టిండు అనుకోండి. సరే 40 సంవత్సరాలు బతికి చనిపోయాడు. ఇప్పుడు ఆయన చేసిన పాపం లోకంలో ఏముంటుందండి? ఏముండదు కదా. కానీ మరి ఆయన పాపే. ఎట్లా పాపి? ఆయన ఏం చేయలేదు కదా. బూతులు మాట్లాడదామంటే నోరు లేదు, చెడిందామంటే చెవులు లేవు, చెడు చూద్దామంటే కన్నులు లేవు. పాపం ఎట్లయితుందంటే నేను అదే చెప్తాను, వినండి కదా. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాం. ఇప్పుడు పాము పిల్లలు ఉన్నాయి, నాగుంబాం పిల్లలు ఉన్నాయి. నాగుంబాం పిల్లలని చేసింది అనుకోండి. ఈ నాగుంబాం పిల్లలు విష జంతువైన నాగుంబాముకు పుట్టినందుకు విష జంతువులా, లేకపోతే మనుషులను కాటేసినందుక? చెప్పండి, మీరు ఆలోచించుకోండి. ఎందుకు అవి విష జంతువులు? విష జంతువైన నాగుంబాముకు పుట్టినందుకు విష జంతువులా, మనుషుల కాటేసినందుక? అంటే అది కాటేసిన విష జంతువే, ఎవరైనా కాటేయక చచ్చిపోయినా ఆ పాము విష జంతువే. అందరికి మనుషులు దొరుకుతారా అని అన్నప్పుడు అన్ని పెద్ద పెద్ద అరణ్యాలలో ఉంటే అన్ని పాములకు మనుషులు దొరుకుతారా చెప్పండి? దొరకరు కదా. గనక అది పాముకు పుట్టినందుకే విష జంతువు. అది దానికి కాటేసడానికి మనిషి దొరికినా విష జంతువే, దొరకకపోయినా విష జంతువే. అదేవిధంగా మనిషికి పాపం చేసుటానికి అవకాశం ఉండి చేసిన పాపే, అవకాశం లేక చేయకపోయినా పాపే. అయితే ఇంకొక విషయం, నేను దేవదూతల కొరకు చెప్పిన కదా. ఇప్పుడు చూడండి, దేవదూతలు ఓ మాట మనకు అనుకుందాం. ఇప్పుడు అది నేను చదివిపోయా, కొన్నిసార్లు చదివిపించిన మీరు గుర్తుపెట్టుకొని, మీకు ఎవరికన్నా చదవాలని ఆసక్తి ఉంటే అది హెజ్కేల్ గ్రంథంలో ఉంటుంది. హెజ్కేల్ గ్రంథంలో ఉంటుంది. అయితే ఒక మాట, వాడు అందరికంటే సొగసైన వాడు, అందమైన వాడు, తాను ఎత్తున వాటిని గర్వించరని ఉంటుంది. అయితే ఒక మాట ఇక్కడ వినండి. ఒకవేళ దేవదూతలందరూ లూసిఫర్ నుంచి పుట్టినోళ్ళు అయితే, లూసిఫరు తిరుగుబాటు చేసినప్పుడు, లేక సాతానులు, ఆయన పేరు వారికి ఏదో బైబిల్లో తెలియదు అన్నాడు ఒక పేరు అన్న. కనుక ఎక్కువ సుక్క అన్నారు, ఏదో ఏదో ఉన్నది కదా సాతాన, అట్లా వెళ్తాం కదా. కనుక పుట్టినోళ్ళే అయితే
ఒకవేళ అనుకుందాం మన ఆదాము వల్ల కడుపున మనం పుట్టినట్టు ఆ, ఈ లూసిఫర్ కడుపున ఈ దేవదూతలందరూ పుట్టిన వాళ్ళు అయితే ఈ లూసిఫర్ మాట ఇన్నోళ్ళను అందరినీ దేవుడు భూమి మీద త్రోసేయాలి. అట్లా జరిగిందా? మరి జరగలేదు. మరి ఎట్లా జరిగింది? ఎవరైతే ఆయన మాట విన్నారో, ఎవరైతే ఆయన పక్షాన ఉన్నారో వాళ్ళని మాత్రమే దేవుడు త్రోసేసాడు. మిగతా దేవదూతలకు అదే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మంచిగా దేవుని కొరకు పాటలు పాడతారు. కనుక దేవదూతలు ఏదో ఒక్కడిలో నుంచి పుట్టిన వాళ్ళు కాదని మనం దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే లూసిఫర్ ద్వారా పుట్టిన వాళ్ళు అయితే వాళ్ళు లూసిఫర్ పాపం చేసినప్పుడు వాళ్ళందరూ కూడా పాపలు అవుతారు. కనుక అర్థం జరగలేదు. అది అక్కడ అది వేరు. ఎందుకంటే ఇప్పుడు సద్కాయలు ఒకసారి ఏసాయ దగ్గరికి వచ్చింది. ఏసాయ దగ్గరికి వచ్చి ఇప్పుడు ఏసాయ అప్పుడు ఏం చెప్పిండంటే, మృతుల పునరుత్థానం ఉన్నది, అంటే చచ్చిపోయిన వాళ్ళు మరల లేస్తారు అని చెప్పాడు. ఈ సద్కాయలు నమ్మక ఏదో ఏసాయను ఇరుకుటంలో పెడదామని వాళ్ళు ఏం చేశారంటే, ఒక స్త్రీ ఉన్నది బోధకుడు, మరి ఒక స్త్రీ ఉన్నది కదా, అయితే ఆమె ఒక్క ఆయన చేసుకున్నది, ఇంకొక ఆయన చేసుకున్నది, ఇంకొక ఆయన చేసుకున్నది, అట్లాగనే 7 చేసుకున్నది. ఆ 7 చచ్చిపోయినాక ఆమె చచ్చిపోయింది. ఈ పునరుత్థానమందు, ప్రపంచ పునరుత్థానమందు ఆమె ఎవలకు భార్య అవుతుంది అని వాళ్ళు అడిగారు. అడిగితే ఏమన్నాడంటే, ఈ మాట ఏమంటారు, దేవుని శక్తిని ఎరగకనే మీరు తొందరపడుతున్నారు. పరలోకంలో పెళ్లి చేసుకుంటూ పెళ్లికి ఇవ్వబడడం ఉండదు అని చెప్పాడు. కనుక అక్కడ పెళ్లి లేదు, అక్కడ ఒకరికొకరు జన్మించలేదని మనం దీని ద్వారా అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ ఆదాము పాపం మన అందరికి మీదకి వచ్చినట్టు అక్కడ దేవదూత లూసిఫర్ చేసిన పాపం అందరి మీదకి రాలే. ఆడు చేసిన వాళ్ళు ఆ మాట విన్నోళ్ళ మీదకే ఆ తీర్పు వచ్చింది, కానీ విన్నోళ్ళ మీదకి రాలే. ఇప్పుడు నువ్వు విన్నా వినకున్నా నువ్వు పాపివే. ఎందుకంటే ఈ ఆదాము చేసిన పాపం మన అందరి మీద ఆరోపించబడ్డ అది మరి మీరు అనుకోవచ్చు, అయ్యో ఇది ఎంతవరకు న్యాయం, ఆయన ఎవరో చేసిన దానికి దేవుడు మన మీద ఎందుకు మోపిండంటే, చదువు ఉండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును లోకంలో ఎలాగో ప్రవేశించను అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైన అంటే ఇక మనుషులందరూ పాపే కనుక పాపం చేయకుంటున్నారు. ఇప్పుడు పాము ఉన్నదండి, దానికి మనుషులు దొరకనందుకు కాటేది. ఇప్పుడు గదంత మనుషుల కొరక చెప్తాను. ఇప్పుడు ఈ విశాల లోకంలో లేక దేశాలల్లో మనిషికి స్వేచ్ఛ ఉంటుంది. స్వేచ్ఛను మానవుడు ఏం చేస్తాడు, ఆయనకి ఏ పాపం ఆయన చేసడానికి అవకాశం ఉంటుంది. ఒక హత్య అయినా చేయచ్చు, ఓ స్త్రీ మీద అత్యాచారమైన చేయచ్చు, ఓ స్త్రీ ఓగలితో దొంగతనమైన చేయచ్చు, కనుక చేస్తారు. కానీ ఇటువంటి పాపాలు చేసిన తీసుకుపోయి జైలు ఎత్తాడు, ఏ పాపం చేస్తాడండి? అక్కడ ఏ పాపం, అక్కడ అవకాశం లేదు కదా. కనుక కొంతమంది అవకాశం లేని పరిశుద్ధులు ఉంటారు అనుకోండి, క్రియ రూపంలో చేయకపోయినా పాపి. ఎందుకంటే నీ తలంపులను నీకు చెప్పాయా నువ్వు పాపివని చెప్పాయా? కనుక మనం పాపం చేయకుండా పాపులమే, పాపం చేసిన పాపుడని. కనుక అందరికీ మరణం రావడం తప్పనిసరి అయింది. ఈ దేవదూతల ఇవ్వలకు లేని మరణము ఈ మనకెందుకు వచ్చిందంటే, ఇగో ఈ ఆదాము చేసిన ఉదయత ధర వచ్చింది. ఇక నేను ముగింపులోనికి వస్తాను, 2-3 నిమిషాలు ఉండేది చదువు బాబు. ఎలా అనగా ధర్మశాస్త్రం వచ్చిన దనుక పాపము లోకములో ఉండెను కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపం చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం మేలేను. పాపం చెయ్యని వారు కూడా మీద అంటే చేయని వారు కూడా కొందరు ఉన్నారు కదా, కానీ వాళ్ళంతా పాపుల జాబితాలో చేరిన వాళ్ళే.
ఇక మోస వరకు మరణం వెళ్ళనంటే దానికి అర్థం ఉన్నది, కానీ ఇక మీరు నమ్మరు చెయ్యరు. ఇక మీకు ఎప్పుడు కూడా అర్థాన్ని నేను సపరేట్గా కోరుకుంటాను. ఆదాము రాబోవానికి గుర్తయి ఉండెను. ఆదాము రాబోవానికి గుర్తయి ఉండెను. అయితే అపరాధము కలిగినట్టు కృపవరము కలగలేదు. అపరాధం కలిగినట్టు కృపవరం, అపరాధం చాలా తేలికగా కలిగింది. ఓ పండు తిన్న వాళ్ళే వచ్చింది, పండు తిన్న వాళ్ళే. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృప దానమును అనేకులకు విస్తరించను. ఒక విధంగా చెప్పాలంటే ఒక మనుషుని ద్వారా విశ్వాన్ని క్షమించాడు. సృష్టిలో పాపం వచ్చింది, మళ్ళీ ఒక మనుషుడైన కడపటి ఆదామైన క్రీస్తు ద్వారా రక్షణ వచ్చింది. అయితే ఇంకొక విషయం, ఆనాడు ఆదాము చేసిన పాపం ద్వారా మనం పాపులమైనాం, అది మనం చేసింది కాదు. ఈ నీతి కూడా ఏదో మనం చేసిన పుణ్యకార్యాలను బట్టి దొరకడం లేదు, కానీ కడపటి ఆదామైన క్రీస్తు దయ కనికరం ద్వారా ఆయన కృపధారనే ఇది కూడా మనకు ఉచితంగా దొరుకుతుంది, ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడతాను. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షా విధి కలిగినట్టు ఆ దానము కలగలేదు. ఎలాగనగా తీర్పు ఒక అపరాధం మూలముగా వచ్చినదై, ఒక్క అపరాధమే, ఒకటే తప్పు శిక్షా విధికి కారణమాయను. కృపావరం అయితే అనేకమైన అపరాధముల మూలంగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చుకోవటం కారణమైన కనుక మనం అనేక అపరాధం ఒక్కటి అయ్యింది కదా, అనేక అపరాధాలు చేసిన వాళ్ళం, అనేక పాపాలు చేసిన వాళ్ళం అయినా మనకు మరి దేవుని వలన మనకు రక్షణ కలిగిందని మనం అర్థం చేసుకొని ఈ రక్షణలో కొనసాగించడానికి మరి ఎందుకంటే టైం అయింది కనుక ఇప్పుడు నేను ఏం చెప్పా, అక్కడ మనం వచ్చే వారంలో దేవుని నడిపింపు మరలా ఎట్లా అట్లా చేసుకుందాం. మీరు మరి నా కొరకు, ఆరోగ్యం కొరకు, గిద్దోని కొరకు, ఈ సింగపురం చందనపురం చర్చిల డబ్బుల కొరకు మీరు ప్రార్థించండి. ఈ అభ్యంతరమే, లేకపోతే వారానికి 2 సార్లు చేస్తాం కనుక ఇది ఒక ఉద్దేశం కలిగి దేవదర్శనం ప్రకారంగా చేస్తాను కనుక దీని ఫలితం ఇప్పుడు కనిపించకపోయినా భవిష్యత్తులో కనిపిస్తుందని నమ్ముతూ చేస్తాను కనుక మరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధమైన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నా. మీ బూరగా వాడుకొని శక్తినిచ్చి, బలంనిచ్చి, నడిపింపునిచ్చి వాడుకున్న విధానం కొరకు కృతజ్ఞతలు తండ్రి. బిడ్డలందరికీ వినగల చెవి, గ్రహింపగల హృదయం, వాక్య ప్రత్యక్షత ఇచ్చి అర్థమయ్యేటట్టు కృపదాయమని, అంధకార సైతం చీకటి శక్తులు లయపరచమని, సో ఆ రోగులుగా ఉంటున్న వారికి స్వస్థతని, మాంత్రిక శక్తులతో బాధపడుతున్న వారికి విడుదల దయచి స్వస్థత నుంచి దీవించమని ఇక వందన స్తోత్రాలు చెల్లిస్తాం. యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని అభివృద్ధి సహవాసం మనకు దేవుని బిడ్డలను సదా తోడని కాపాడు సంరక్షించను కాక. ఆమేన్. మంచిది, అందరికీ వందనాలు.